ప్రశ్నించే నాయకులపైనే కాదు, ధాన్యం కొనమన్నందుకు కూడా అన్నదాతలపై అక్రమ కేసులు పెడుతోంది రేవంత్ సర్కార్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్లో 8 మంది రైతులపై అక్రమ కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కడుపు మండిన రైతులు ధాన్యం కొనుగోలు జాప్యంపై ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తారా అంటూ విమర్శలు వస్తున్నాయి. నారాయణపూర్లోని కొనుగోలు కేంద్రాన్ని మే 23న కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సందర్శించారు. ధాన్యం కొనుగోలు కాక రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతులు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే అధికారులు వెళ్లిపోగానే కేంద్ర నిర్వాహకురాలు నిర్మలారెడ్డి రైతులు తనతో అసభ్యంగా మాట్లాడారని గంగాధర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కనీసం విచారణ చేయకుండానే పోలీసులు కూడా వెంటనే పలు సెక్షన్లతో రైతులపై కేసు నమోదు చేశారు. ఈ తతంగమంతా చూస్తే అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఇది జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు కొనుగోలు జాప్యంపై మాత్రమే అధికారులను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఒకవేళ అసభ్యకరంగా మాట్లాడితే అధికారులే ఫిర్యాదు చేయాల్సి ఉంది. కానీ నిర్వాహకురాలితో కేసు పెట్టించడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి తోడు ఫిర్యాదు అందిన వెంటనే విచారణ లేకుండా కేసు నమోదు చేయడం, ఆ తర్వాత 2 రోజులకు రైతులను పోలీస్ స్టేషన్కు పిలవడం ఏంటని రైతుల తరపున బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. వడ్లు కొనమంటే కేసులా అంటూ నిలదీశారు. ఇక చొప్పదండి నియోజకవర్గంలో ధాన్యం కొనమన్నందుకు రైతులపై అక్రమ కేసులు పెడతారా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. దేశానికి అన్నం పెట్టే రైతులపై కక్షపూరితంగా వ్యవహరిస్తారా అంటూ నిలదీశారు. వెంటనే వారిపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యం రైతులను వేధిస్తున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అన్నదాతలకు అండగా ఉంటుందని తెలిపారు. రైతులను రిమాండ్కు తరలిస్తే కలెక్టరేట్ ముట్టడించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం నారాయణపూర్ గ్రామంలో సిపి గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే రాత్రి 8-9 గంటలకు ధాన్యం కొనుగోలు సెంటర్ విజిట్ చేసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మా ధాన్యం దాదాపుగా 50-55 రోజులు అవుతుంది, మా ధాన్యాన్ని ఇంకెప్పుడు కొట్టారని అడిగినందుకు ఏం తమాషాలు చేస్తున్నారా అని ఎమ్మెల్యే బెదిరించడంతో పాటుగా మరి ఆ ధాన్యం కొనుగోలు సెంటర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో నిర్మలతోటి మరి తెల్లారి కేసు పెట్టించి మరి రైతుల మీద ఈరోజు కేసులు పెట్టినటువంటి చరిత్ర. దేశానికి అన్నం పెట్టే రైతన్ననే, అన్నదాతనే ఇవాళ రిమైండ్ చేసి బీడీలేయాలనే ఒక కుటిలమైనటువంటి ప్రయత్నం మరి మేడిపల్లి సత్యం చొప్పదండి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి సందర్భంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ యొక్క సత్యం చేస్తున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ధాన్యాన్ని కొనమని చెప్పింది. దాదాపు 8 మంది రైతుల మీద మరి కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్ చేసి జైలుకు పంపేటువంటి పరిస్థితి ఇవాళ చొప్పదండి నియోజకవర్గంలో జరిగింది. నేను అదే ఎస్ఐ గారికి, సిపి గారికి, ఏసీపీ గారికి కూడా నేను ఫోన్లో మాట్లాడినా. మరి మా రైతుల మీద కేసులు పెడుతుండట, ఎందుకు కేసులు పెడుతున్నారు సార్ అని అడిగితే ఏమి లేదు సార్, కేసులు పెట్టాం, వాళ్ళ మీద కేసే కాదని చెప్పింది. కానీ ఇవాళ జరిగింది ఏంది? రైతుల మీద ఎందుకు సార్ కోపం? రైతుల మీద ఎందుకు సార్ ఇంత పగ? మరి ఏదైనా కోపం ఉంటే నన్ను అరెస్ట్ చేయండి, నా మీద కేసు పెట్టండి, మా బీఆర్ఎస్ నాయకుల మీద కేసు పెట్టండి, మేము జైలుకోవడానికి సిద్ధంగా ఉన్నాం రైతుల పక్షాన. కానీ రైతులు ఏం అన్యాయం చేసింది సార్? వాళ్ళు ఏం తప్పు చేసిందని వాళ్ళ మీద కేసులు పెడతారు. 60 రోజులుగా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో పాటుగా కోనె సంచులు లేవు, లారీలు రావు, కొనుగోలు చేయడంలో చాలా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అడుగడుగున రైతన్నను ఇబ్బంది పెట్టి నానా యాతనకు గురి చేసి మరి దేశానికి అన్నం పెట్టే రైతన్నను అరికోసపుడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. కనుక వెంటనే చొప్పదండి నియోజకవర్గంలో ఒక ఎమర్జెన్సీ పాలన తప్పించే విధంగా ప్రశ్నిస్తే కేసులు, అడిగితే కేసులు, ప్రాథమిక హక్కు ఒక రాజ్యాంగం సపరేట్, మేడిపల్లి సత్యం ఒక సపరేట్ రాజ్యాంగం చొప్పదండి నియోజకవర్గంలో నడుస్తుంది. కనుక ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం వాళ్ళ వలలో పడకండి. మీరు చట్టాన్ని పరిరక్షించాల్సినటువంటి పోలీసులు మరి రైతుల పక్షాన, ప్రజల పక్షాన నిలవాల్సిందిగా పోలీసులను కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నారాయణపూర్ రైతుల మీద పెట్టినటువంటి కేసులను తక్షణమే ఎత్తేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. రైతులను కనుక మీరు రిమైండ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటది. ఖబర్దార్ మేడిపల్లి సత్యం,
ఇంకొకసారి నువ్వు రైతాంగాన్ని చేస్తే మాత్రం మేము రోడ్లు ఎక్కుతాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన యావత్ రైతాంగాన్ని అంతా ఒక్కటి చేస్తాం. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.